2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది? అండ్ అలాగే మనం చూస్తే గోల్డ్ మూవ్మెంట్ని బట్టి సిల్వర్ మూవ్మెంట్ ఉంటుంది అని మీరు చెప్తూ ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే అది కొన్నిసార్లు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది, గోల్డ్ సిల్వర్ ఇంకొకసారి సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఈ రోజు దాని మూవ్మెంట్ ఎలా ఉంది? సో ఇద్దరు కూడా కలిసి కట్టుగా పడుతున్నారు, అది గోల్డ్ అండ్ సిల్వర్ బోత్. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ప్రతి ఎండ్ యూజర్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దే సో లక్కీ దట్ మా ప్రైసెస్ ఆర్ స్లోలీ కిందికి వస్తున్నాయి. దీనికి అర్థం ఏంటి? అందరి బడ్జెట్ కాస్తంత తగ్గించుకోవచ్చు అనమాట. మీరు అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒకరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఇమ్మీడియట్గా పెళ్ళి ఉంది, కూతురు పెళ్లి చేయాలి, వెండి సామాన్లు ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి, వీటన్నిటికీ కూడా నాకు 10 లక్షల వరకు అవుతుంది ఖర్చు, నా దగ్గర 7-8 lakhs ఉన్నాయి, ఇంకొక 2 లక్షలు ఎక్స్ట్రా తీసుకోవాలి, అవసరం లేదు. మీకోసం గుడ్ న్యూస్ తీసుకొచ్చా. సిల్వర్ హ్యాస్ ఆల్సో ఫాలన్. కనీసం మీకు 1 గ్రాము కావాలా, కేజీ కావాలా, అది మీ అవసరాన్ని బట్టి. బట్ ప్రైస్ ఎంత కిందికి వస్తే అంత రిలీవ్డ్గా ఫీల్ అవుతారు ప్రతి కన్జ్యూమర్ అండ్ ప్రతి ప్రేక్షకులు. ఇంకా కిందికి రా, ఇంకా దిగు అని చెప్పేసి ఎవరి మనసు కూడా ఒప్పదు. కానీ ఇక్కడతో ఆగిపోతే ఎంత మంచిగా ఉంటుందంటే, ఒకవేళ మీకు 1,00,000 దిగేసి సిల్వర్ ఇప్పుడైతే 1,07,000 ఉంది, అదే ఒకవేళ ఇంతకుముందు 60,000, 70,000, 80,000 ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇలాగే ఆలోచించారు, బాగా పడిపోతుంది అప్పుడు కొందామని. కానీ అది 80,000 నుంచి 1,10,000కి వచ్చింది. వేర్ ఈజ్ ద ప్రైస్ గోయింగ్ డౌన్? ఎందుకు రావట్లా కిందికి? ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. డియర్ వ్యూవర్స్, అందరికీ కూడా చెప్తున్నది ఏంటంటే, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ కానివ్వండి, మీ గ్రాసరీస్ ఇన్ఫ్లేషన్ కానివ్వండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కానివ్వండి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సో దయచేసి అర్థం చేసుకోండి, ప్రెషియస్ మెటల్స్ ఒకవేళ కిందికి వచ్చాయి అనుకోండి, ఇట్స్ అ టైమ్ టు ఇన్వెస్ట్. అసలు ఏం ఆలోచన ఉండద్దు. మీరు ఒకవేళ నా దగ్గర మరి అవసరం ఉన్నప్పుడు నాకైతే 1 కేజీ కావాలండి వెండి, కానీ కేజీ కావాలి అంటే 1,00,000 రూపాయలు, 1,10,000 కట్టాలి. ఇంకా ఒకవేళ ఆభరణం రూపంలో కావాలంటే దానికి వాల్యూ అడిషన్ ఉంటుంది, వేస్టేజ్ ఛార్జెస్ ఉంటాయి, జిఎస్టీ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు మర్చిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక స్టెప్ తీసుకోండి అని చెప్తాను నేను. టేక్ ద ఫస్ట్ బేబీ స్టెప్. దాని తర్వాత మొదలవుతుంది యువర్ వీల్స్ విల్ బీ ఇన్ మోషన్, హౌ టు బై మోర్ అన్నది. సో మీరేం చేయొచ్చు అంటే, ఎంసీఎక్స్లో చాలా మంచి అవకాశం ఉంది శిరీష. అందరూ ఏం చేయొచ్చు అంటే, అది బంగారమైనా వెండైనా కానివ్వండి, మీరు 10 గ్రాములు ఆర్ 100 గ్రాములు కేజీ కొనలేకపోతే 10 లేదా 100 గ్రాముల్లో మీరు కొనుక్కొని పెట్టుకోవచ్చు అనమాట ఫ్యూచర్స్లో. ఇందులో ఒక అడ్వాంటేజ్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 100 గ్రాములు బంగారం కావాలి అనుకుంటే కనీసం మీరు 9 లక్షలు మీరు పే చేయాలి. అంటే 1 తులం అంటే ఒక 10 గ్రాములు ఉంటుందండి. మీకు అది దాదాపు 90,000 ఛార్జ్ అవుతుందంటే మీకు 100 గ్రాములకి కనీసం 9 లక్షలు కావాలి. మీరు 9 లక్షలు పెట్టి రియల్ బంగారం కొనే బదులు 1,00,000 రూపాయలు పెట్టేసి 100 గ్రాముల బంగారం ఫ్యూచర్లో తీసుకోండి. 9 లక్షల్లో మీకు 8 లక్షలు మిగిలే కదా. సో మీరేం చేయొచ్చు అంటే, అది ఫ్యూచర్లో ఎంతవరకు అయితే పెరుగుతూ ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు అయితే పెరుగుతుందో, బంగారము నిలబడితే అక్కడనే ఉంటుంది, లేదంటే చిన్న ఫాల్ ఉంటుందేమో, కానీ రైజ్ మాత్రం చాలా పెద్దగా ఉండబోతుంది రాబోయే సంవత్సరాల్లో. సో మీరేం చేయొచ్చు అంటే, ఫ్యూచర్స్లో మీరు ఎంసెక్స్ ఫ్యూచర్లో బై చేసుకొని పెట్టుకుంటే మీకే చాలా లాభం. మీకు 9 లక్షలు క్యాష్ మార్కెట్లో అవుతున్నప్పుడు, స్పాట్ మార్కెట్లో అవుతున్నప్పుడు మీ దగ్గర అంత బడ్జెట్ లేకపోతే అదేదో 1,00,000 రూపాయలు పెట్టేసేసి 100 గ్రాముల బంగారం ఫ్యూచర్స్ మార్కెట్లో కొనుక్కోండి. లేదంటే 2-3 లక్షలు అవుతుందా, కొనుక్కోండి. కానీ మీకు 5 లక్షలు అయినా కానీ మీకు ఇంకా 50% తగ్గుతుంది కదా అక్కడ బడ్జెట్. సో కాబట్టి మీరు ఎంత తక్కువ పెట్టుబడితే ఎక్కువ బంగారం కొనుక్కుంటే, అది పెరిగినప్పుడల్లా నాకు లాస్ అవుతుంది కదా, మరి నేను కొనలేకపోతున్నాను కదా ఫిజికల్ మార్కెట్లో అంటే, మీరు ఫ్యూచర్స్ మార్కెట్లో కొనుక్కున్నప్పుడు మీకు అది పెరిగినప్పుడల్లా మీకు అది లాభమే. అది వెండైనా బంగారమైనా మీకు ఎప్పుడు కూడా పాజిటివ్లోనే ఉంటారు. మీ బ్యాలెన్స్ షీట్, మీ అకౌంట్స్ అన్నీ కూడా సాలిడ్ పాజిటివ్లో ఉంటుంది. నా మాట వినండి. బట్ దానికంటే ముందు మనం ఫస్ట్ సిల్వర్ స్పాట్ ప్రైసెస్ చూద్దాము. ఇలాంటి ఐడియాస్ మన దగ్గర చాలా ఉన్నాయి. క్లాసెస్లో మనం మాస్టర్ క్లాసులు నేర్పిస్తూ ఉంటాము. కాల్ చేయండి, ఒక్కసారి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే రేర్ ఫినామినా లాంటిది సిల్వర్లో ఏమీ ఉండదు జనరల్గా. బట్ జీరో అంటే మనం కన్సిడర్ చేయొచ్చేమో, ఒకవేళ ఇది కూడా కైండ్ ఆఫ్ జీరో ఫినామినా అని. అయితే 120 రూపాయలు నిన్న ఉన్న ప్రైస్, ఇవాళ కూడా అదే సేమ్ ప్రైస్ ఉంది. స్పాట్ మార్కెట్లో మారలా. కానీ మీకు ఒక విషయం తెలుసా, ఫ్యూచర్స్లో కుప్పకూలిపోయింది సిల్వర్. యాక్చువల్గా ఆ లెవెల్స్ ఏంటో, ఆ డీటెయిల్స్ ఏంటో అన్ని మీకు చెప్తాను. టు స్టార్ట్ విత్, ఫ్యూచర్స్ మార్కెట్లో ఇవాళ సిల్వర్ మీకు దాదాపు చూసుకుంటే 107,650 రూపాయలు ఉంది శిరీష. అండ్ ఇక్కడ మీకు 780 రూపాయలు దాదాపు పడిపోయింది. టుడే ఇంట్రాడేలో ఓన్లీ గంట సేపు అయింది మార్కెట్ ఓపెన్ అయ్యి.
బట్ మార్కెట్స్ హ్యావ్ ఫాలన్ అ లాట్. 1,08,000 హై ఉంటే 1,07,000 లో ఉంది. ఇక్కడ మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే 1,08,700 పైగా మీకు రెసిస్టెన్స్ 1 ఉంటుంది. ఒకవేళ ఇది దాటింది అనుకోండి, మీకు అప్ సైడ్లో 1,09,000 దాటాలి. రెసిస్టెన్స్ 3లో 1,09,500 కూడా దాటే అవకాశం ఉంటుంది ఒకవేళ రెసిస్టెన్స్ 1 దాటితే. అదర్వైజ్ ఒకవేళ బాగా పడుతుందే అనుకుందాం, నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, ఇక్కడున్న జస్ట్ లెవెల్స్ మీకు ఒక ఎడ్యుకేటివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ది ఇన్ఫర్మేషన్. 1,07,900 ఒకవేళ దిగితే 1,07,650 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వుడ్ బి 1,07,150 రూపాయలు. సో ఈ లెవెల్స్ అన్నీ కూడా జస్ట్ మీరు చేసుకుంటున్న హోంవర్క్స్ ఏవైతే ఉంటాయో, పైవట్ లెవెల్స్ ఉంటాయో అవి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. కన్ఫ్యూజన్ ఉంటే మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వండి, యూ విల్ గెట్ అ ఫుల్ క్లారిటీ. నా ఇక్కడ చూసుకుంటే శిరీష చార్ట్లో ఇది 5 minute చార్ట్, ఎంత బాగా అసలు సిల్వర్ పైకి వెళ్తున్నప్పుడు నిజంగా సీ వాట్ హ్యాపెండ్. మన ట్రెండ్ లైన్ దిగగానే ఒక్కసారిగా కంప్లీట్ ఫాల్ తెలుసా. సో ఒక్క చిన్న గీతతో మనం దాని ఫ్యూచర్ని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. యూ కెన్ ఈజీలీ ప్రెడిక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ ట్రెండ్ లైన్ అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ సింపుల్ టూల్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట మనం క్లాస్లో నేర్చుకోవడానికి. డౌట్స్ ఉన్నాయా ఈ రోజు అడగండి కాల్ చేసి. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.